ప్రభు స్తోత్రాలు. ఏప్రిల్ 1 సోమవారం. వాగ్దాన వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుదును. ఐ విల్ బోస్ట్ all the more gladly of my weakness. मेरी सामर्थ निर्बलता में सिद्ध होती है. ప్రియులారా, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులుగా చేసేవాడు మన దేవుడు. ఆయన మీద మనం ఆనుకొనాల. అందుచేతని 6వ కీర్తన 2వ వచనములో యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించుము అంటున్నాడు. అవును, మనం కృషించు వేళలో ఆయన కరుణించేవాడు. అందుచేతని దేవుని వాక్యము మత్తయి 26:40 ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. ఆత్మ సిద్ధంగా శరీరము చాలా బలహీనమైంది. అందుచేతనే నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. అవును, మన హృదయాలు సంతోషించాల. ఆత్మలో ఆనంద హర్షించుట అవసరమే. మార్కు సువార్తలో 6వ అధ్యాయములో 20వ వచనంలో బాప్తిస్మమిచ్చి యోహాను మాటలు హేరోదు విన్నప్పుడు ఏం చేశాయి? ఏమీ చేయక, ఏమి చెయ్యాలో తోచక పోయినను సంతోషముతో వినుచుండెను. దైవజనుని మాటలు అతడు సంతోషముతో వింటున్నాడు. ఆయన జీవితము తెలుసు. అందుచేతని 2 కొరింథీ 12:15 ఒక మాట వ్రాయబడింది. నా కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచితిని అంటున్నాడు. ఆయనే దేవుని కొరకు వ్యయపరిచింది వ్యర్థం కాదు, దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. హెబ్రీ 1:9 నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే ఇన్ని హెచ్చుగా ఆనంద తైలముతో అభిషేకించు. సోదరి సోదరుడా, ప్రభువులో సంతోషించదు. ద్వేషించు వారిని గురించి దేవునికి అప్పగించు, దేవుడే కార్యం చేస్తాడు. మనం ఆనంద తైలముతో అభిషేకం పొందాలి. అభిషేక జీవితము చాలా అవసరమైంది. మీ జీవితాల్లో ఎప్పుడు బలహీనత వచ్చినా దిగులు పడవద్దు. అయితే బలహీనతలో ప్రభు మీద ఆనుకొని అతిశయించి ఆయన నామాన్ని ఘనపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం. మా శ్రోతలు బలహీనలు మీరు ముట్టి బాగు చేసి కృపతో జ్ఞాపం చేసుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.